అదే ఎక్కడి నుంచి కుద్దాడు నాకు అదే అర్థమవుతుంది. వెనకాల అంతా పొగ వస్తుంది, అదో అదేదో లీక్ అయిపోయింది అక్కడ వెనకాల నుంచి. అసలు ఏ బస్సు అడుగుంటాడు అనమాట. మాత్రం ఇది ఎంతలేదు. హైదరాబాద్ వచ్చేసామంటారా మనం? ఏమో రాలేదు ఇంకా, చాలా లాంగ్ ఉంది. వెనక డీసీఎం ఉడుకుతాడా? డీసీఎం ఉడుకుతున్నట్టున్నాడు వెనక. ఎవరి గురించి ఎవరు టాయిలెట్ కోసం ఆవిడకి ఏది బ్లడ్ వచ్చి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? బెడ్షీట్ ఇచ్చాక ఆయన పాపం అక్కడ లోపల పడిపోయాడు. ఆయన కాలు దాని కిందకి వెళ్ళిపోయింది. చిన్నపిల్లడు ఉన్నాడు వెనకాల. ఇంకొక ఆవిడ నేను పైన ఉండిపోయాను. వాళ్ళు దిగొచ్చు కదా, ఎందుకు కూర్చున్నారు అంతసేపు? దిగుతున్నారు కదా అని దిగాను. ఇదిగో పైన నేను పై తలంతా బాగా చచ్చిపోయామనుకున్నాను. నాకు పొగ వచ్చేసింది, చాలా భయం వేసింది నాకు. భలే వెళ్తున్నాయి కానీ ఇది ఫాస్ట్కి వెళ్ళింది మన బస్సు. నేను స్టార్టింగ్ డౌన్ పడ్డాను, మరి అంత ఫాస్ట్గా వెళ్ళకూడదు. అవి కూడా ఎంత స్పీడ్కి వెళ్తున్నాయి. అదేం బస్సు ఏంటో అసలు బుక్ చేసుకున్న బస్సు వేరు, ఈ బస్సు వేరు.
డ్రైవర్ది ఎందుకు తప్పు లేదన్నానంటే, ఎందుకంటే అందులో చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి అంత మాట వాష్‌రూమ్ వచ్చేసరికి అప్పటికే ఆయన 6 టైమ్స్ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల అప్పటికే ఆయన 6 టైమ్స్ ఆపాడు. లాస్ట్ టైమ్ ఆయన ఆపను అని అన్నాక కూడా ఆమె ఫోర్స్‌ఫుల్‌గా లేదు మీరు ఆపండి, మీరు ఆపండి అని ఆయనని ప్రెషర్ పెట్టేసరికి ఆయన పక్కకి తీసుకొని పెట్టాడు. బట్ వీడు ఎవరైతే ఉన్నారో ఆయనొచ్చి రాంగ్ రూట్‌లో కొట్టేసేసరికి మొత్తము అందరూ చిన్న పిల్లలు గూడా ఉన్నారు. అందరూ ఒకటేసారి ముందుకొచ్చేసారు. పైనుంచి ఒక ఆయన కింద పడిపోయాడు. బ్యాక్ సైడ్ మొత్తం పొగ పొగ నిండిపోయింది. అంటే కొంచెం సేపట్లో భయం అందరూ మంచిగా స్లీప్ మూడ్‌లో ఉన్నారనమాట. అందరూ పడుకున్నారు. ఒకటేసారి అట్లా అయ్యేసరికి కొంతమందికైతే అంటే చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డారండి. థాంక్ గాడ్ నిజంగా దేవుడు ఎక్కడో ఉండి కాపాడాడు అందరిని అని అనిపిచ్చింది. అంటే వాడు కొంచెం ఎటన్నా వచ్చి మధ్యలో ఇట్లా అట్లా ఎట్లా ఢీకొట్టినా గూడా అటు పక్కకు కొంచెం ఇట్లా లోయలాగా స్లోప్‌లో ఉందనమాట. ఏ క్రాస్‌లో కొట్టినా గూడా బండి పల్టీ పడేది వాడొచ్చిన కొట్టిన స్పీడ్‌లో. ఎందుకు అనంటే గ్లాసెస్ అన్నీ ఇట్లా పగిలిపోయినాయనమాట. ముందు కూర్చున్న వాళ్ళందరికీ చాలా దెబ్బలు తగిలినాయి. అందరూ ఫాస్ట్‌గా దిగిపోయారనమాట తెలుసా! ఎంత ఫాస్ట్‌గా దిగిపోయారంటే చాలా ఫాస్ట్‌గా ఆ పొగ చూసి చిన్న చిన్న పిల్లలు గూడా ఫాస్ట్‌గా కిందికి దిగిపోయారు. మేము గూడా చాలా నిద్రలో ఉన్నామనమాట. లేచి కూర్చునేసరికి ఏమైందో అర్థం కాలేదు కొంచెం సేపట్లో. ఇంకా కిందికొచ్చి ఇగ చూస్తే బస్సు ముందంతా బానే ఉంది. పొగెక్కడి నుంచొచ్చింది, పొగెక్కడి నుంచి ఎనకకెళ్ళి చూస్తే ఈ డీసీఎం వాడు అప్పటికే డ్రైవరు అయితే అక్కడ లేడు. డ్రైవర్ ఏమైపోయాడో తెలీదు. మేబీ దీనికి కొట్టేసి వెళ్ళిపోయాడనమాట. వెనకాల అక్కడ పెట్రోల్ లీక్ అవుతుందా ఏంటి పాపం ఆ డ్రైవర్ గూడా ఎవరైతే మా బస్ డ్రైవర్ ఉన్నాడో చాలా టెన్షన్ అయిపోయాడు. ఎందుకంటే ఎవరికీ దెబ్బలు తగలలేదు కదమ్మా! మీకెవరికీ దెబ్బలు తగలలేదు కదా! ఆయన గూడా చాలా టెన్షన్ పడ్డాడనమాట. ఎందుకంటే వాళ్ళకి గూడా భయం ఉంటది బస్సు వాళ్ళకి గూడా. ఎందుకంటే ఆయన మిస్టేక్ లేదు కదా! వాడు ఎటో ఎళ్ళాల్సి ఇక్కడ మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. వాడు వెళ్ళాల్సిన రూట్‌లో వెళ్ళకుండా క్రాస్‌లో వచ్చి ఆగున్న ఈ బస్సుని గుద్దేశాడనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్ అయింది. ఎందుకు అంటే ఆయన ఆపాలని ఆపుకోలేదు. ఇప్పుడు లేడీస్‌ని కూడా మనం ఏం అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ ఉంటదండి. ఇంక పెద్ద ఏజ్ ఆమె కాబట్టి ఆమెకేమన్నా షుగర్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉండొచ్చు. ఆయన పక్కకి ఆపిన బస్‌ని వచ్చి గుద్దాడనంటే ఆల్రెడీ ఆయన లైట్స్ అన్నీ ఏసే పెట్టాడు. మీకు కనిపిస్తుంది గదా! వాడు వచ్చి కార్నర్ ప్లేస్‌లో కొట్టగానే మొత్తం బ్యాక్ అంతా షేక్ అయిపోయిందండి. మేము మిడిల్‌లో ఉండే అనమాట. చూసారా మొత్తం చూర చూర అయిపోయింది. ఇంకా పోలీసులొచ్చారు. అవి ఫోటోస్ తీసుకొని ఇంకా కొంచెం వాళ్ళ ప్రాసెస్ ఏదో వాళ్ళు అయ్యారు. అప్పటికే మార్నింగ్ ఎంత 5:30 అవుతుంది ఇన్సిడెంట్ అయ్యేసరికి. ఇగ అక్కడ